నమస్తే ఐ9 టీవీకి స్వాగతం. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం వేడిని పురస్కరించుకొని బాలాపూర్ చౌరస్తాలో కార్మిక సోదరులు సంబరాలను ఘనంగా నిర్వహించుకున్నారు. టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యులు సామిడి గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మికులకు భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సామిడి గోపాల్ రెడ్డి కార్మిక జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత 13 ఏళ్లుగా బాలాపూర్ భవన కార్మిక సంఘం కమిటీ సభ్యులతో కలిసి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం కార్మికులకు భోజన వసతి, పండ్ల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపడుతున్నామని గుర్తు చేశారు. కార్మికులకు ఏ కష్టం వచ్చినా తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, కాంగ్రెస్ పార్టీ కార్మిక పక్షపాతిగా వారికి అండగా నిలుస్తోందని భరోసా ఇచ్చారు. అలాగే మీకోసం నేనున్నానంటూ కార్మికుల ధైర్యాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో సామిడి గోపాల్ రెడ్డితో పాటు తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ సెక్రటరీ సామిడి చరణ్ రెడ్డి, కోఆప్షన్ సభ్యులు జటావత్ రవినాయక్, ఎస్సీసీఎల్ అధ్యక్షులు మాదరి శ్రీనివాస్, గట్టు వీరయ్య, పన్నాల సురేష్, కంటెస్టెడ్ కార్పొరేటర్లు నక్క బాలకృష్ణ, కాట్నే పద్మ, ఎర్రవల్లి అరుణ మరియు నాయకులు లక్ష్మాచారి, టిట్ల కృష్ణ, ప్రభు, గుడి, వేమ్ల కృష్ణ, మైత్రి ఆనంద్, జి నరసింహతో పాటు కమిటీ సభ్యులు సీనా నాయక్, సత్యం, జగన్, సామి, సోమ్లా, పుల్లయ్య తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా యావత్ రాష్ట్ర కార్మిక సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. కార్మికులు అంటేనే నవ నిర్మాణంలో భాగస్వాములు. కార్మికులు లేనిది ఈ భూ ప్రపంచంలో ఏ పని కూడా ముందుకు సాగదనడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకే కార్మికులు అనంటే ఓన్లీ భవన కార్మిక సంఘమో లేకపోతే పొద్దున లేస్తే పనిచేసేటువంటి వ్యక్తులు కాదు. కార్మికులు అంటే పొద్దున లేచిన కాడి నుంచి కొత్త చేతులు పట్టుకొని సాయంత్రం 8 గంటల వరకు, అంటే దాదాపు 8 గంటలు పనిచేసే ప్రతి ఒక్కరు కూడా కార్మికుల కిందికే జమ కట్టాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఇంజనీరింగ్ భాగం వాళ్ళు ఒక కార్మిక సంఘం వాళ్ళే, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఒక కార్మికులే, ఇక్కడ భవన నిర్మాణ కార్మిక సంఘాలే కాకుండా ఆర్టీసీ డ్రైవర్లు కూడా ఒక కార్మిక సంఘాలే. ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్ని సంస్థలు, అన్ని డిపార్ట్మెంట్లు కూడా కార్మికుల కిందికే వస్తారు. కాబట్టి కార్మికులకు 8 గంటలే పని చేయాలి అనే సంకల్పంతో ఎక్కడో చికాగోలో మొదలైనటువంటి ఆ ప్రస్థానం యావత్ ప్రపంచంలో నేటికి కూడా గౌరవిస్తూ 8 గంటలే పనిచేస్తున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి కార్మికులని హక్కున చేర్చుకున్నటువంటి ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. అందుకే పేద బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేటికి కూడా అందరి మన్ననలు పొందుతూ అందరు గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నది అనంటే ఆ ఒక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రశాంతి డివిజన్ 58 లో ఈరోజు కార్మిక సంఘం ఆధ్వర్యంలో మేమందరం కూడా కార్మికుల్లా పనిచేస్తూ 8 గంటలు పనిచేస్తా ఉన్నాం కార్మికుల కోసం. ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని సంకల్పించాం. పేద బడుగు బలహీన వర్గాలకు కడుపు నిండా భోజనం పెట్టే అవకాశం నిజంగా నాకు దక్కినందుకు నేను నిజంగా గర్విస్తా ఉన్నాను. ఇదే ప్రతిరోజు కూడా వారికి కడుపు నిండా భోజనం పెట్టే అవకాశం నాకు కల్పించమని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. మరొకసారి అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా యావత్ దేశంలో, యావత్ రాష్ట్రంలో ఉన్న కార్మికులందరికీ కూడా చేతులు జోడించి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి ప్రెస్ మిత్రులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు కావచ్చు, కార్మిక సంఘాలకు కావచ్చు, ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను.